శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాజనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్తభక్తులకు శ్రీపాద శ్రీవల్లభ భక్తులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సృష్టిలోని ప్రతి జీవి సుఖ సంతోషాలతోటి ఈది బాధలు లేకుండా ఆనందమయ జీవితాన్ని గడపాలని
ఆ శ్రీపాద శ్రీవల్లభుణ్ణి కోరుతూ ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. గతంలో ఇంతకు ముందు వీడియోలో పరమ సొంటగా తిరిగాడు వ్యాఘ్రేశ్వర శర్మ. ఇంట్లో పూజలు పునస్కారాలు, దేవుడికి దండం కూడా పెట్టేవాడు కాదు. ఒక చిన్న మాట పట్టుకొని దాన్నే ఎక్కువగా చెప్పేవాడు. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదయి అనేవాడు. అలా అంటూ సంధ్యావందనం కూడా చేయకుండా అలా తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ అంతా కూడా ఎన్ని హేళన చేస్తూ ఉండేవారు. వాళ్ళ పలుకులకి సూటిపోటి మాటలతోటి మనిషిని చంపేవారు. మనలో లోపం ఉంటేనే ఎక్కడికైనా పెడితే కనుక ఆ లోపాన్ని అడుగుతారు. ఉద్యోగం లేదనుకోండి, ఎక్కడికైనా పెడితే ఏం చేస్తున్నారు అని అడుగుతారు. వెంటనే ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది మనిషికి. పెళ్లి సంబంధాలు బోడని చూస్తారు, కానీ పెళ్ళి అవ్వలేదనుకోండి ఆడపిల్లకి ఎక్కువ కాలం టైము అయిపోతే కనుక ఆ పిల్లని చూసి ఏ ఫంక్షన్కైనా పెడితే అక్కడ ఇదే అడుగుతారు. అంటే లోపం ఉంటేనే అడుగుతారు. ఆ లోపాన్ని వేలెత్తి చూపించినప్పుడు మన మనస్సుకి హర్ట్ అవుతుంది, మన మనస్సు హర్ట్ అవుతుంది. అలాగా చుట్టుపక్కల ఉండే వాళ్ళు, ఈ ఫ్రెండ్స్ అంతా సూటి మాటలతోటి ఈ మనిషిని, ఈ వ్యాఘ్రేశ్వర శర్మని అంటూ ఉంటే ఎంతో కలత చెందేవాడు. ఈ తల్లిదండ్రులు కూడా పట్టించుకోలే, అనాదరణకు గురయ్యాడు అనమాట. వాళ్ళు కూడా పట్టించుకోలే. చివరికి చెప్పి 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 ఏదైనా పని చేసుకోమన్నారు. ఏమీ చేయకపోతే చెప్పగా వదిలేశారంతే. వదిలేస్తే ఈయన మదనపడి ఎలాగైనా సరే హిమాలయ ప్రాంతానికి ఆత్మజ్ఞానం కోసం, హిమాలయాల్లో పెద్ద పెద్ద యోగులు మునీశ్వరులు ఉంటారు, వాళ్ళని కలుసుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అనే ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ఆయన నిశ్చయించుకున్నాడు. ఇందులో ప్రేరణ అనేది కాలానుగుణంగా వస్తుంది. మనిషిలో మార్పు అనేది ఒక వ్యక్తి జీవితం వస్తుంది, లేకపోతే ఇన్సిడెంట్ చూడటం వల్ల వస్తుంది. వరదరాజు అని ఒక పండితుడు కొడుకు ఉండేవాడు. వాడు కూడా అంతే, గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు పాఠశాలలో జాయిన్ చేసేసారనమాట, రెసిడెన్షియల్లో, ఆ వరదరాజుని. ఇది జరిగిన కథ. ఎంతకీ అందరూ కూడా బాగా చదువుతూ ఉండేవారు తోటి విద్యార్థులంతా. వీడు మాత్రం ఒక్క పొట్టకు వస్తే అక్షరం ముక్క లేదు. చివరికి ఓ రోజున గురువుగారు కేకేసి, ఒరేయ్ నీ ప్రారంభంలో విద్యారేఖ అనేది లేదు, ఇంటికి వెళ్ళి ఏదైనా పని చూసుకో అని చెప్పి పంపించేసేసాడు. పంపించేస్తే చాలా బాధపడుతూనే ఆయన మర్నాడు వెళ్ళిపో, నువ్వు ఎంతకాలం ఉంటావు, ఒక 3 ఏళ్ళు వాళ్ళు చదివితే వీడు 1 ఏడాది కూడా చదివేవాడు కాదు. బాగా ఫాస్ట్గా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు పాస్ అయ్యి. ఈయన మాత్రం అలాగే ఉండేవాడు, శుద్ధ ముద్దనమాట. ఈడియట్ అంటారు. ఈడియట్ అంటే ఐక్యూ లెవెల్ 20 కంటే బిలో ఉంటుంది. 140 కంటే అబవ్ ఉంటే కనుక వాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, తర్వాత వివేకానంద లాంటి వాళ్ళు ఒక్కసారి చెప్తే చెప్పగానే కాదు, దాన్ని ఎన్లార్జ్ చేసి చెప్పేస్తారనమాట. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈ వరదరాజుని పంపించేశారు. పంపించేస్తే దారిలో ఒక నుయ్యి కనపడుతుంది. ఆ నూతిలో పొద్దున్నే సాయం దాకా ఆ ఊరికి ఒకటే నుయ్యి. చేదలు తెచ్చుకుని ఆ చేద తాడుతోటి అందులోకి వేసి ఆ నీళ్లు తోడేటప్పుడు ఆ తాడు యొక్క గుర్తులు ఆ చుట్టూరా పడతాయి. ఆ నూతి వర చుట్టూరా అది కోసుకుపోయి ఉంటాయి అన్నమాట. చాలా గుర్తులు ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు రావటం, అందులో తాడేయటం, ఆ తాడిని లాగటం, చేదేసి చేతితో నీళ్ళు లాగుతారు కదా, అలా అయినప్పుడు ఆ తాడు గుర్తులు పడ్డాయి. అలాగే వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడ రాయి ఉంటుంది, ఆ రాయి మీద బింది పెట్టేవారు. ఆ బింది గుర్తు పడింది అక్కడ.
ఒక తాడే రాయిని కోసేయగలిగింది అంటే ఒక కాన్సన్ట్రేషన్గా ఒక చోట ఒక తాడుని పెట్టి లాగటం వల్ల వచ్చింది అది. అందుకని మనం ఏదైనా సరే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు తదేక దృష్టితో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటే వస్తుంది అనే ప్రేరణ అతనికి కలిగి చివరికి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నాడు. అక్కడ గుర్తుపట్టడం, ఈ తాడు గుర్తులు పట్టడం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదైతే చూశాడో దాన్ని యథాతథంగా అమలు చేయమన్నాడు. నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్పడం కాదురా, చేతల్లో చూపించు, కార్యోన్ముఖుడు అని చెప్పి గురువుగారు చెబితే ఆ మర్నాడు నుంచి ఏదైతే చదివాడో దాన్ని మర్చిపోకుండా బాగా అధ్యయనం చేశాడు. చేసి చివరికి పాణిని అనే ఆయన లఘు సిద్ధాంత కౌముది అని రాశాడు, దానికి వ్యాఖ్యానం రాశాడు. అటువంటి వరదరాజు, ఆ వ్యాఖ్యానం రాసిన ఆయన ఎవరంటే ఈ వరదరాజే. అలాంటి పండితులు తయారవుతారు ఒక ప్రేరణ వల్ల. అలాగా ఈయనకి కాలానుగుణంగానే లోపల ఆత్మజ్ఞానం వైపు ఆయన యొక్క దృష్టి మరలింది. మళ్ళీ చివరికి ఏం చేయాలి తెలియక తిలాదానాలు కూడా పట్టేవాడు. తిలా అంటే ఏంటి? నువ్వుల దానం తీసుకోకూడదు. తీసుకుంటే ఈ శనేశ్వరుడు పట్టడం వల్ల వస్తుంది. అలాగే ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు 11వ రోజున వేస్తారు ఆ తెల్లలు. అలా కనుక దానం చేస్తే ఒక నెల్లాళ్ళ పాటు వాడిని దూరంగా ఉంచి వాడితో మాట్లాడకూడదు. ఇలాగా ఈ శనేశ్వరుడు గ్రహస్థితి బాగా ప్రారంభం పోవటానికి శనేశ్వరుడు పూజ చేయమంటారు, చేసి అభిషేకం చేసి తిలలు దానం చేయమంటారు. అలా తిలాదానానికి వెళ్ళాడు. భక్తుల వల్ల లేకపోతే తద్దినాన భోజనానికి కూడా వెళ్ళాడు. ఏం వెళ్ళినా సరే ఆత్మలో మటుకు తనకి ఆత్మజ్ఞానం వైపు మరలింది. దేవుడి మీద దృష్టి మరలటానికి ప్రప్రథమ స్టెప్ అన్నమాట అది. తనలో తాను మార్పు రావటం అనేది మొట్టమొదటి ఈ స్టెప్ అన్నమాట అది. ఇందులో ప్రపంచంలో ఎవడు కూడా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నారు. అంటే మనకి ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ బయట ఎక్కడో లేరు. మన ఆత్మే మనకి మిత్రుడు, మన ఆత్మే మనకి శత్రువు. అంటే ఇంద్రియాలు, శరీరం, బుద్ధి ఇవన్నీ పరమాత్మ దృష్టి వైపు మరలాయా. ఇంద్రియాలు ఇవన్నీ కనుక పరమాత్మను సాధించడానికి, పరమాత్మ ప్రాప్తి కోసం తోడ్పాటు చేశాయా, సహాయపడ్డాయా, అవి మిత్రులు నీకు. ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించడానికి ఇవే ఆటంకాలు అయితే అవే శత్రువులు అన్నమాట. అందుకని మానసికంగా కుంగిపోతూ హిమాలయ ప్రాంతాలకు వెళితే అక్కడ ముళ్ళు యోగులు ఉంటారు, వాళ్ళ ద్వారా పొందొచ్చేమో అని ఆయన అనుకున్నాడు వ్యాఘ్రేశ్వర శర్మ. ఒకానొక రోజున బ్రహ్మీ ముహూర్తంలో ఒక దివ్యమైన శిశువు నభోమండలం, నభము అంటే ఏంటి? ఆకాశం. ఆకాశంలో నుండి భూమి మీదకి దిగుతూ వచ్చింది. ఆ భూమి మీదకి దిగుతూ వచ్చి చివరికి స్వప్న దర్శనం అయ్యింది. ఆ శిశువు బ్రహ్మీ ముహూర్తం ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఆ కనిపించేసరికి ఆయన ఏం చేశాడు, ఆ నభోమండలం నుంచి భూమి మీదకి రాగానే భూమి అంతా పులకించిపోతుంది. మహాత్ముడు కనుక సంచరించిన ప్రదేశం కనుక వెడితే మనం ఎవరైనా సరే ఆ ప్రాంతంలో ఉండే మహాత్ముడు ఆ ప్రాంతంలో సంచరించేటప్పుడు తణుకుంది. తణుకులో చోట అమ్మ. అలాగే నెల్లూరులో వెంకయ్య స్వామి. ఆ వెంకయ్య స్వామి నడియాడినటువంటి భూమి మీదకి మనం కనుక పెడితే ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఒక మహాత్ముడు ఆ ప్రాంతంలో తిరిగితే చాలా ప్రశాంతత అనేది వస్తుంది. అలాగా ఆ ప్రశాంత చిత్తం కలుగుతుందన్నమాట. అలాగా ఆ శిశువు నభోమండలం నుంచి భూమి మీదకి రాగానే
చాలా పులకించిపోయాడు. ఆ శిశువు తర్వాత ఏం చేశాడంటే వ్యాఘ్రేశ్వరం వైపు అడుగులు వేస్తూ వచ్చి, నేను నీకుండగా భయమేలా అన్నాడు. అది మొట్టమొదటి వాక్ అన్నమాట. ఆ శిశువు ఎవరంటే శ్రీపాద శ్రీవల్లభుడే. నేనుండగా నీకు భయమేలా. మనం కూడా దృష్టిని మరల్చి ఆయన మీద నమ్మకం కనుక పెట్టుకుంటే మనకి ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. ఏదైతే ఉండాలో అది ఉండాలి, ఏదైతే ఉండకూడదో అది ఉండకూడదు. ప్రపంచం అంతా మనలో ఉంటుంది. మనలో దేవుడు ఉండాలి. ఎంతవరకు ఈ సత్రాలు కట్టించాం, దానాలు చేసాం, అన్నదానాలు చేసాం ఇవన్నీ అంటారు. కానీ అన్నదానాలు చేయటం మంచిదే, కానీ భగవత్ప్రాప్తి కలిగిన వెంటనే మళ్ళా సత్రాలు కట్టించాలి ఇది అడగం. మనం ఆయనే కావాలనుకుంటాం. ఆ భగవంతుడు శ్రీపాదుడు మనకు కూడా ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకని ఆ శ్రీపాదుడు ఈయనకి ఏమని వరం ఇచ్చాడంటే, నేను ఉండగా నీకు భయమేదా అన్నాడు. అలాగా ఆ భయమేదా అని వరం ఇచ్చాడు అనమాట ఆ శిశువు. ఈ గ్రామానికి నాకు రుణానుబంధం ఉంది, అందుకని నేను ఇక్కడికి వచ్చా. రుణానుబంధం లేకపోతే కుక్క కూడా మన దగ్గరికి రాదు. పశుపతి స్తుతాలయ, రుణానుబంధ రూపేణ పశుపతి స్తుతాలయ అన్నారు. అంటే భార్య కానీ, బిడ్డలు కానీ, జంతువులు కానీ, ప్రతి జంతువు, ఇప్పుడు కుక్క పెంటభోగం మీద తిరిగే కుక్కను ఏసీ రూమ్లో తిరిగే కుక్క రెండు ఒకటి కాదు. వాటి ప్రారంధాన్ని అనుసరించి ఈ గత జన్మలో చేసుకున్న పుణ్య పాపాలను బట్టి ఒకటి ఏసీ రూమ్లో ఉంటుంది, ఒకటేమో బయట ఎండాకాలం అయినా సరే పెంట కుప్పలో ఉంటుంది. యోగం కాబట్టి దానికి ఆ ప్రారంధం రాసి పెట్టాడు అన్నమాట. గత జన్మ సంస్కారాన్ని బట్టి మన ఇంటి దగ్గరకు వస్తాయి. కుక్క కూడా గతంలో చేసుకున్న పుణ్యఫలం లేకపోతే నా దగ్గరికి రాదు అంటాడు శ్రీపాదుడు. అలాగా హిమాలయ ప్రాంతాన్ని బదరీ ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట ఈయన. ఈ శిశువు రూపంలో ఉన్నటువంటి శ్రీపాదుడు ఏం చేస్తాడంటే, నువ్వు బదరికారణ్యం వెళ్ళు, హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది, ఆ ప్రాంతానికి వెడితే నీకు సరైన వాళ్ళు దొరుకుతారు, నువ్వు ఏదైతే అనుకున్నావో అదంతా సాధిస్తావని చెప్పి అక్కడికి వెళ్ళమని డైరెక్షన్ ఇచ్చారు. అక్కడికి ఈయన వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యం వెళ్ళాడు. వెడితే మార్గ మధ్యంలో ఇతనికి ఆహారాలు అన్నీ సమకూరాయి. మనం నోట్లో పెట్టుకునే ఆహారం కూడా ఆయన రాసించిందే. ఈరోజు మనం తినే ప్రతి గింజ మీద మన పేరు ఉంటుంది. ఆ పేరు లేదనుకోండి, అక్కడ తిన్న వెంటనే ఏ బల్లో పైనుంచి పడుతుంది, మనం వదిలేస్తాం అన్నాన్ని. అంటే యోగం లేదన్నమాట. అలా ఆహారం కలుగుతుంది ఆయనకి, భోజనం సిద్ధపడిపోయి ఉంటుంది అన్నమాట. అలాగా ఈయన కూడా ఏమవుతున్నారు, భద్రకారణ్యం వెళ్ళాడు. వెడుతూ ఉంటే ఈయన కూడా ఒక కుక్క కూడా ఫాలో అవుతుంటుంది. ఆ కుక్క ఏం చేస్తుంది, అది కూడా వెళ్ళి ఇతనితో పాటుగా ఇతను ఏం చేస్తే అది చేస్తుంది అనమాట. ఎక్కడైనా స్నానం చేసాడు అనుకోండి, అది కూడా చేస్తుంది. ఉర్వశీ కుండం అని ఉంది, ఆ కుండంలో స్నానం చేస్తాడు, అది కూడా స్నానం చేస్తుంది. స్నానం చేస్తే ఒక మహర్షి, ఒక మహానుభావుడు అక్కడ తన శిష్యులతో వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటే, అక్కడికి ఈ వ్యాఘ్రేశ్వర శర్మ, ఏమంటే నేను చాలా మదన పడిపోయి ఉన్నాను, మీ యొక్క శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు. ఇప్పుడు గురువులు ఎలా తయారయ్యారంటే, గురవు బహవస్సంతి, శిష్య విత్తాపహారక, శిష్యుడి యొక్క డబ్బును దూచేసేటటువంటి గురువులే ఉన్నారు తప్ప, తమేకం దుర్లభం మన్యే శిష్య కృత్తాపహారక, ఆ లభించిన గురువుల్లో ఒక్కడే శిష్యుడి యొక్క హృదయతాపాన్ని పోగొడతాడు.
అలాగా శిష్యుడి యొక్క విత్తం మీద కాదు, చిత్తం మీద ఉండి చిత్తాన్ని మరల్చాలి దేవుడి వెంపు. నరేంద్రుడు తెలుసు కదా, వివేకానందుడి పేరు, అసలు పేరు నరేంద్రుడు. ఆయనకి రామకృష్ణ పరమహంస తగిలి హస్తస్పర్శతోటి కింద నుంచి పైదాకా హస్తస్పర్శతో దేవుడు ఉన్నాడా, దెయ్యాలు ఉన్నాయా అని కొంటి ప్రశ్నలన్నీ వేశాడు. దెయ్యాన్ని చూద్దామని శ్మశానంలో కూడా వెళ్ళాడు. ఎవరు? నరేంద్రుడు. వెడితే ఒకసారి తారసపడ్డాడు గురువు గారు. దేవుడిని చూపెడతావా నువ్వు అన్నాడు. చూపించడం ఏంటి, నువ్వు నేను మాట్లాడుకున్నట్టు మాట్లాడతాడు రా అని చెప్పి ఆయనకి కింద నుంచి పైదాకా హస్తస్పర్శతోటి అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞాన ప్రభావంతో ఆయనలో నరేంద్రుడులో వివేకం కలిగి వివేకానందుడిగా మారిపోతాడు. అలాంటి గురువులు మనకు లభించడం అనేది దుర్లభం, మనకి ఎక్కడో కానీ దొరకదు. అలాంటి గురువు ఒక ఆయన ఇక్కడ ఈ ఊర్వశి కుండంలో స్నానం చేస్తూ ఈ వ్యాఘ్రేశ్వర శర్మకి కనిపించాడు. నీ కూడా వచ్చిన కుక్క ఎవరో తెలుసా? నువ్వు గత జన్మలో చేసుకున్న పుణ్యబల స్వరూపం అన్నాడు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ కలిస్తే ఆ కుక్క రూపంలో వచ్చి నిన్ను ఫాలో అవుతోంది అన్నాడు. అందుకని అలా చెప్పిన తర్వాత ఏమైంది? బదరికారణ్యం, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఈ బదరికారణ్యం నరనారాయణులు ఇద్దరు తపస్సు చేసిన భూమి. నరనారాయణులు అంటే మళ్ళా కర్ణుడి జన్మవృత్తాంతం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కర్ణుడు సహస్ర కవచుడని, సహస్రం 1000 కవచాలు ఉంటాయి వాడికి. ఆ కవచాలతోటి వాడు రెచ్చిపోయి చాలా గొడవ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క కవచానికి 1 ఏడాది పాటు తపస్సు చేసి ఆ తప్పు బలంతో యుద్ధం చేస్తే 1 ఏడాది పాటు యుద్ధం చేయాలి, 1 ఏడాది పాటు తపస్సు చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఇది కవచం కింద పడుతుంది. అలా అవటానికి గాను నరుడు నారాయణుడు ఇద్దరు కూడా, ఒకళ్ళేమో తపస్సు చేశారు, ఒకళ్ళు యుద్ధం చేశారు. ఈ యుద్ధం చేసిన వాడు మళ్ళా తపస్సు చేస్తే ఆ తపస్సు చేసిన ఆయన యుద్ధం చేస్తాడు. అలా 999 కవచాలు పడిపోయాయి. అప్పటికి ఎవరున్నారు? 1000వ కవచానికి వచ్చేసరికి అర్జునుడు ఉన్నాడు. అప్పుడు ఈ ఒక్క కవచంతో సూర్యుడు దాక్కుంటాడు అన్నమాట, వెళ్ళిపోయి. అందుకని మరుసటి జన్మలో ఆ నారాయణుడు అనమాట, నరుడు నారాయణుడు కదా, నరుడు అర్జునుడు, నారాయణుడు విష్ణుమూర్తి. ఆ నరుడి చేతిలో చావాలి కాబట్టి నెక్స్ట్ జన్మలో ఆ నరుడే అర్జునుడిగా పుడతాడు. ఆ ఒక్క కవచంతో ఉన్నవాడు కర్ణుడిగా పుడతాడు. అందుకని అక్కడ నరనారాయణులు ఇద్దరు తపస్సు చేసిన భూమి. అందుకని నీ పుణ్యబలం వల్ల ఇక్కడికి వచ్చావని చెప్పాడు. కాబట్టి మీరంతా ఇలాంటివి ఏమన్నా 10 మందికి తెలియజేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కి మీరు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో కనీసం ఏదైనా మీకు నచ్చినటువంటి నామాన్ని ఒక్కసారి చేయండి. చేస్తే అది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి కామెంట్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ పెట్టండి. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.